వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వార్ ఉద్రిక్తతలు హోటల్ రంగంలో మంటలు రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో హోటల్స్, హాస్టల్స్ మూతపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో దాదాపు 20% హోటల్ పరిశ్రమ మూతపడింది. హాస్టల్స్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. మూతపడుతున్న వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా తగ్గిపోవటం, కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరాను తొలి ప్రాధాన్యతగా నిత్యావసరాలకే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోటల్ పరిశ్రమతో పాటు హాస్టల్స్ కింద మీద అవుతున్నాయి. ఇప్పటికే పనులు లేక హోటల్లోని పనిచేస్తున్న కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. ఎన్ని రోజుల వరకు కార్మికులకు డబ్బులు ఇచ్చేది అంటూ యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇక ఇళ్లలో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే మారిందంటున్నారు గృహిణులు. ఎందుకంటే గతంలో సిలిండర్ బుక్ చేసిన తరువాత వారం రోజుల్లోపే డెలివరీ అయ్యేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే అధికారికంగా బుకింగ్ రోజులను 25 రోజులకు పెంచింది. ఇప్పటికే గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ చూపిస్తోంది. ఆ తర్వాత కూడా గ్యాస్ డెలివరీ అవుతుందా లేదా అన్నది నమ్మకం లేదంటున్నారు గ్యాస్ డీలర్లు. అటు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. కీలక రంగాలకే గ్యాస్ ను సరఫరా చేయాలని, రిఫైనరీల్లో ఉత్పత్తిని కూడా పెంచాలని ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వంట గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్రం డొమెస్టిక్ రవాణా రంగాలకు తొలి ప్రాధాన్యంగా గుర్తించింది. ఇక ఎల్పీజీ, సిఎన్జీ, పైపుడ్ గ్యాస్ ఉత్పత్తిదారులు కూడా తొలి ప్రాధాన్య రంగాలకే 100% సరఫరా చేయాలని కోరింది. దేశంలోని హోటల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? హోటల్స్ లో గ్యాస్ కు ప్రత్యామ్నాయం ఉందా? గ్యాస్ లేకుండా హోటల్స్ బంద్ కావాల్సిందేనా? హోటల్స్ లో పనిచేసే కార్మికులు రోడ్డును పడతారా? పీజీ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవా? కేంద్ర ప్రభుత్వం బుకింగ్ రోజులను ఎందుకు పెంచింది? గ్యాస్ రాకపోతే ఇంటిలో పొయ్యి ఆగిపోతుంది. గ్యాస్ ప్రభావం ఎలక్ట్రిక్ కుక్కర్లపై పడబోతుంది. గ్యాస్ కొరతపై డీలర్లు అసలు ఏం చేస్తున్నారు? ఇలాంటి అంశాలన్నీ ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఇటు హోటల్స్, హాస్టల్స్ అదే విధంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ కొరతతో ఇటు హాస్టల్స్, హోటల్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి దీనికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సుధా. రైట్, ఇక వార్ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా ఈ సంక్షోభం అంతా కూడా అసలు హోటల్స్ పైన పడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రధాన నగరాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఈ నగరాలన్నిటికీ ఇప్పటి వరకు కూడా 20% వరకు కూడా ఏవైతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో వాళ్ళని అందరికీ కూడా తగ్గించుకుంటూ మూతపడిన పరిస్థితి. సో ఈ హోటల్ రంగంలో చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్మికులందరూ కూడా పనిచేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్డును పడిన పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు ఈ గ్యాస్ సంక్షోభం వల్ల వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనకు హోటల్ రంగాన్ని తీవ్రంగా కుదిపేసిందని చెప్పుకోవాలి. ఇంకా పెద్ద
పెద్ద హోటల్స్ ఒకవైపు అయితే ఇంక మనం చూస్తూ ఉంటాం రోజువారీ దీనిలో కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా రోడ్డు పక్కన ఈ ఫుట్పాత్ల పైన కూడా తోపుడు బండ్ల పైన కూడా టిఫిన్లు ఈ చాలా వరకు కూడా అమ్ముకుంటున్న పరిస్థితి. సో ఫుడ్ ను కూడా సప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. సో అంటే ఇప్పటికే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందో ఎస్మా చట్టాన్ని ఏవైతే గృహ వినియోగ అవసరానికి ఏదైతే ఉంటుందో దానికే ముందు సప్లై చేయాలి, మిగతా వాటన్నిటి కూడా తర్వాత కొద్ది రోజుల పాటు కూడా ఉండకూడదు అంటూ కూడా ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. సో అవసరాలను కూడా ప్రధానంగా కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా హోటల్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ఆ మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం అర్జీ పెట్టుకున్నాయి. ప్రధాని మోదీ అయితే మొత్తంగా కూడా కేంద్ర మంత్రులతో కూడా ఒక భేటీ చేశారు. సో ఎటువంటి గ్యాస్ కొరత లేకుండా కూడా చూడాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో హోటల్ పరిస్థితి ఒక విధంగా ఉంటే ఇంకా ఇంటి వినియోగంలో కూడా ప్రతిసారి కూడా మనకు కావాల్సిన గ్యాస్ లేకుండా కూడా ఏ పని కూడా జరగని పరిస్థితి. ఒకప్పుడు మనం గ్యాస్ బుక్ చేసుకుంటే వారం రోజులకు వచ్చేది. బట్ ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఒక 25 రోజుల వరకు కూడా ఆ లిమిట్ డెలివరీ బుకింగ్ లిమిట్ కి అయితే మాత్రం పెంచడం జరిగింది. సో అది కూడా మా దగ్గర ఉన్న స్టాక్ ని బట్టి కూడా మేము చేస్తాము అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. డీలర్స్ ఇప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్స్ సంబంధించి కూడా డీలర్స్ అందరూ కూడా ఆ బుకింగ్స్ ని కూడా తీసుకోని పరిస్థితి, ఆ డెలివరీని కూడా ఆపిన పరిస్థితి. రైట్, ఇక మాట్లాడదాము అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి. ఒకవైపు ఏమో గవర్నమెంట్ ఏమో చెప్తుంది అంటే వార్ వచ్చిన నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా గ్యాస్ సప్లై మన దగ్గర సరిపడిన వరకు కూడా నిల్వలు ఉన్నాయి అంటున్నారు. బట్ రియాలిటీ చూసేటప్పటికి చాలా వరకు కూడా మూతపడిన పరిస్థితి. సో మాట్లాడతాము. వైజాగ్ నుంచి రిపోర్టర్ రాజు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. చూస్తున్నాం చాలా వరకు కూడా ఈ గ్యాస్ సంక్షోభం వల్ల హోటల్స్ అన్ని కూడా మూతపడిన పరిస్థితి. ఇప్పటికీ కూడా 20% వరకు కూడా ప్రధాన నగరాల్లో కూడా ఈ గ్యాస్ కి సంబంధించి ఈ సంక్షోభం వల్ల హోటల్స్ అన్ని కూడా మూసుకున్న పరిస్థితి. సో కార్మికులందరూ కూడా రోడ్డును పడుతున్నాం అంటూ కూడా ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. సో గ్రౌండ్ రియాలిటీ. ఇంకొకటి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ కావాలని ఈ వంట గ్యాస్ కి సంబంధించి కూడా బ్లాక్ చేస్తున్నారు, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారంటూ కూడా ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి. మనకి తెలుసు అంటే వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా అంటే ఇవాళకి నాకు తెలుసు ఒక 2 వీక్స్ అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో మన వరకు 40 డేస్ వరకు కూడా మన దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ప్రాబ్లం లేదు అంటూ కూడా గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి. రియాలిటీకి వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి హోటల్ సిబ్బందికి అయితే కూడా గ్యాస్ ని ఏదో డెలివరీ చేయడం అంతా కూడా ఆపేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి. ఏంటి రియాలిటీ అక్కడ రాజు? గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. ఏదైతే గత 4-5 రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు వాస్తవంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికి వరకు కూడా గత 3 రోజుల క్రితం 50 రోజుల వరకు గ్యాస్ కొరత ఉండదు, మన దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మాఫియా అయితే ఏదైతే బ్లాక్ మార్కెట్ మాఫియా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్ల యాజమాన్యాలు అయితే వాటి నిర్వహణ, హోటళ్ల నిర్వహణ మీద అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితిని చూస్తున్నాం. గత 3 రోజులుగా కూడా మనం కూడా ఐ న్యూస్ లో ప్రతి క్షణం కూడా దీనికి సంబంధించి వార్తలు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రియాలిటీ ఏదైతే వాస్తవంగా ఉన్న పరిస్థితులు వాళ్ళ మాటల ద్వారానే మనం అయితే ప్రసారం చేయడం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిజంగా ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి అసలు సంబంధం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 50 రోజుల వరకు నిక్షేపాలకు కొరత లేదు అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం నుంచే బ్లాక్ మార్కెట్ అయితే రంగంలోకి దిగింది. దీంతో గ్యాస్ ధర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచిన నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ మరింత దాన్ని ప్రియం చేస్తూ కూడా ధరను పెంచి సిలిండర్లు బ్లాక్ చేసిన పరిస్థితి అయితే విశాఖపట్నం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు ఏదైతే గ్యాస్ బుకింగ్ కి సంబంధించి ఆన్లైన్ సేవ కూడా నిన్నటి నుండి నిలిచిపోయని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ అవసరాలు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, దేనికైనా కూడా గ్యాస్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆన్లైన్ లో బుక్ అవడం లేదని చెప్పి కూడా మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి కొరత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి కొరత లేదు అనే మాటకైతే ఇక్కడ సంబంధం లేకుండా ఉంది. మరోవైపు రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గ్యాస్ ఏజెన్సీలకి అదేవిధంగా పెట్రోల్ యాజమాన్యాలతో కూడా చర్చించి ఫోన్లో గ్యాస్ కొరత లేకుండా చూడండి, మన దగ్గర నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఫోన్లో చెప్పినప్పటికీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి కూడా వాస్తవ పరిస్థితులు అయితే భిన్నంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ హోటల్స్ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలోనే బాయ్స్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్, అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్
ఇలాంటి హాస్టల్స్ తో పాటు చిన్న చిన్న హోటళ్లు, ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి తోపుడు బళ్ళు మీద అమ్ముకున్నటువంటి వ్యాపారస్తుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో రోజువారీ వంటలు కూడా తగ్గించుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పి ఆ నిర్వాహకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చూసుకుంటే రోజు కొన్ని రకాల ఐటమ్స్ వినియోగదారులకి అవసరమైనటువంటి ఆ టిఫిన్స్ తయారు చేసినటువంటి టిఫిన్ బండిగా ఈ రోజు ఆ టిఫిన్ అంటే ఆయిల్ ఎక్కువగా ఖర్చు పెట్టి ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాలు కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అసలు నిజంగా నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉంటే అంటే కొరత లేకుండా ఉంటే ఈ పరిస్థితి రావడానికి కూడా ప్రధాన కారణం మాఫియా అని కూడా, ఏదైతే బ్లాక్ మార్కెట్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా ఒకపై చూసుకుంటే మరొక 2 వారాలు కానీ 15 రోజుల వరకు కూడా ఈ యుద్ధం కొనసాగితే దీని ప్రభావం ఇటు నిత్యావసర సరుకుల మీద, పెట్రోలియం ఉత్పత్తుల మీద, గ్యాస్తో పాటు పెట్రోలు, డీజిల్, అదే విధంగా వాటి మీద ఆధారపడి రవాణా చేస్తున్నటువంటి నిత్యావసరం పాలు, గుడ్లు ఇలాంటి వీటి మీద కూడా ధరాభారం పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మరి కాసేపట్లో కూడా మంత్రుల కమిటీ కూడా సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రుల కమిటీలో ఉన్నటువంటి పయ్యావుల కేసు, అచ్చెన్నాయుడు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ వీళ్ళు కూడా సమావేశమయ్యి హోటల్ యాజమాన్యాలతో కూడా చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి హోటల్ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చూసు గ్యాస్ ఏజెన్సీలు కూడా డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కావాలని గ్యాస్ సిలిండర్లు వెనక్కి పెట్టి గ్యాస్ లేదు అనే మాటను కూడా ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకి లేకుండా కూడా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే క్రైసిస్ ఏర్పడబోతుందో దాని నుంచి బయటపడేందుకు ఇప్పటి నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రాజు. సో ఇప్పటికే కూడా పెట్రోల్, గ్యాస్ కూడా కొరత లేకుండా చూసుకోవాలంటూ కూడా ప్రధాని మోదీ అయితే చెప్పుకున్న పరిస్థితి. బట్ వాస్తవ పరిస్థితులు మనం చూసుకుంటే కూడా అంటే గృహ అవసరాలకు సంబంధించి చట్టంలో కూడా పరిధిని తీసుకొచ్చారు. దీనికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు. బట్ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చాలా వరకు కూడా భిన్నంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు అంటే బుకింగ్స్ కూడా నెట్ నుంచి చూస్తుంటే కూడా అసలు ఆన్లైన్ లో బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి లేవు. సో డీటెయిల్ గా మాట్లాడదాము, చిన్న బ్రేక్ తీసుకుందాం. వార్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోటల్ రంగం చాలా వరకు కూడా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. హోటల్ రంగానికి సంబంధించి చాలా వరకు కూడా లక్షలాది మంది కార్మికులు కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రధానంగా మెయిన్ గా ఉన్న ఈ ప్రధానమైన ఈ నగరాల్లో ఇప్పటికీ కూడా 20% వరకు కూడా హోటల్ రంగానికి సంబంధించి కూడా మూతపడిన పరిస్థితి. సో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా మనం చూసుకుంటే హోటల్ రంగంతో పాటు హాస్టల్స్ చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా హైదరాబాద్ లో చదువుకోవడానికి, ఉద్యోగాలకు రకరకాల దీనిగా కూడా హాస్టల్లో కూడా ఉంటూ కూడా చాలా మంది ఉండుంటారు. సో వాస్తవంగా కూడా హైదరాబాద్ లో ఏ పరిస్థితి ఉంది, సో మాట్లాడదాం. కరెస్పాండెంట్ రత్నకుమార్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. సో హైదరాబాద్ లో వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ గా కూడా ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసి గృహ అవసరాలకు సంబంధించి కూడా ఇవ్వాలి అంటున్నారు. బట్ గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ కూడా చాలా వరకు ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నట్టుగా తెలుసు. వాస్తవంగా అసలు రియాలిటీ ఏంటి? చాలా వరకు కూడా ఒక మెయిన్ గా ఉన్న హోటల్సే కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటాము తోపుడు వాళ్ళు కానీ పక్కపక్కన హోటల్స్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. సో ఏంటి రియాలిటీ ఎలా ఉంది హైదరాబాద్ లో? వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎల్పిజి గ్యాస్ ప్రొడక్షన్ అనేది పెంచాలి అంటూ కూడా దేశీయంగా ఉన్న రిఫైనరీస్ అన్నిటికీ కూడా ఆర్డర్స్ని పాస్ చేశాము. గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏకంగా 25% వరకు కూడా ప్రొడక్షన్ను పెంచాలనేటువంటి ఆర్డర్స్ను కూడా ఇచ్చామంటూ కూడా పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి చాలా వేరుగా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఎల్పిజి అంటే గృహ వినియోగానికి సంబంధించినటువంటి గ్యాస్ ప్రొడక్షన్ను 20 నుంచి 25 రోజుల వరకు ఒక గ్యాస్ మాత్రమే రిలీజ్ చేసి రెండవ గ్యాస్ తీసుకోవాలంటే 25 రోజుల పాటు సమయం అనేది పెట్టిన తర్వాత దీనికి తోడు కమర్షియల్ గ్యాస్ అనేది ప్రస్తుతానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ రవాణా అనేది ప్రస్తుతానికి ఆపాలంటూ కూడా కొన్ని ఆంక్షలని ఎప్పుడైతే విధించిందో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఎఫెక్ట్ అంతా కూడా హోటల్స్ పైన పడింది. ముఖ్యంగా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్స్ కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్, ఇటు బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి కొన్ని నగరాల్లో హోటల్స్ను క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో కూడా అటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి సిగ్నల్స్ కూడా వస్తున్నాయి. ప్రజెంట్ దానికి నిదర్శనంగానే మనం మాదాపూర్లోని నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గరికి వచ్చాము. ఆ హోటల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది కూడా గ్రౌండ్ లెవెల్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోటల్ ప్రజెంట్ లంచ్ అవర్స్ నిత్యం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ హోటల్స్కి వచ్చి లంచ్ చేసేటువంటి సమయం ఇది. సో ఇటువంటి హోటల్ ఇప్పుడు ఒకసారిగా మీరు విజువల్స్లో చూస్తే బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కస్టమర్లు లేక. ఎందుకంటే వీళ్ళు హోటల్ని రన్ చేయడం అనేది ప్రస్తుతానికి ఇది 2 days 2 రోజుల క్రితం వరకు కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి హోటల్ ఇది. నిత్యం కొన్ని వందలాది మంది కస్టమర్లు ఇక్కడ వచ్చి లంచ్ టైంలో వివిధ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ హోటల్లో ఒక మనిషి కూడా కనిపించట్లేదు. మొత్తం హోటల్లో సర్వీస్ మొత్తాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. దీని అంతటికీ కూడా ఏంటి కారణం అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ యొక్క షార్టేజ్ అనేది ఏర్పడి కమర్షియల్ గ్యాస్ను హోటల్స్కు ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా ఆగిపోయిందో ఇమీడియట్గా హోటల్స్ క్లోజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తింది. సో మొత్తం ఇక్కడ బయట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హోటల్ లోపల చూడొచ్చు, ఇది నిన్న మొన్నటి వరకు కూడా చాలా రష్తో ఉండి పూర్తిగా మొత్తం జనంతో నిండిపోవాల్సినటువంటి హోటల్ కాస్త ఇప్పుడు కనీసం ఒక్క పర్సన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ అనేది జరగట్లేదు. హోటల్ పూర్తిగా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది తలెత్తింది. వైపున సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం చాలా క్లియర్గా తెలియజేస్తోంది, వాళ్ళు ఎటువంటి షార్టేజ్ అనేది లేదు. పూర్తిగా ఇతర దేశాల నుంచి, ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ నుంచి యొక్క ప్రొడక్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయినప్పటికీ కూడా, ఈ హర్మోజు జలసంధి అనేది క్లోజ్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా ఆగిపోయినప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి, కెనడా, అమెరికా, రష్యా లాంటి దేశాల నుంచి తాము గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దేశీయంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ అనేది పెంచాము అనేటువంటి విషయాలను ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం సిచ్యువేషన్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. ప్రజెంట్ అసలు ఎలాంటి పరిస్థితి అనేది ఎదుర్కొంటున్నారనేది హోటల్స్కు సంబంధించి హోటల్ మేనేజర్స్ ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఏంటి అసలు హోటల్ నిన్న మొన్నటి వరకు కూడా రద్దీగా ఉన్నటువంటి హోటల్ ఇది ఇప్పుడు పూర్తిగా ఎవరు కనిపించట్లేదు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? కంప్లీట్గా గ్యాస్ రాకపోవడం వల్ల కమర్షియల్ గ్యాస్ అసలు కంప్లీట్ ఆఫ్ చేస్తారు. ఇంకేదైనా చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా ఇప్పుడు వచ్చి కస్టమర్స్ని కూడా బ్యాక్వర్డ్ పంపించాల్సి వస్తుంది. ఇలా అయితే స్టాఫ్కి వీటికి అందరికీ వాళ్ళు చేసేది కూడా ఇప్పుడు షార్ట్ అయిపోతున్నాయి. ఈ కమర్షియల్ గ్యాస్ ఇలా షార్ట్ అయిపోతే ఇంకా ఫుడ్ అనేది బయటకు కూడా వెళ్ళకపోతే మరి ఇక్కడ ఉద్యోగాలు చాలా మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్ వాళ్ళని కూడా వెనక్కి పంపించాల్సి వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మనకి ఇంత దగ్గరలో ఉన్న హోటలే చూస్ చేసుకుంటారు. ఇట్లాంటి దగ్గర కమర్షియల్ గ్యాస్ కంప్లీట్గా ఆగిపోవడం ఇవన్నీ చేయడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేస్తుంది. ఇక్కడైతే ఏదైనా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డైలీ వచ్చే గ్యాస్ సిలిండర్స్ కూడా కంప్లీట్గా ఆగిపోవడంతో బయట నుంచి తెప్పించుకోవాలన్నా కూడా వాళ్ళు ఏదన్నా చేయాలంటే ఆడ కంప్లీట్గా ఈరోజు స్టాక్ రాలేదు, రేపు స్టాక్ రావట్లేదు, మళ్ళీ 3 days పడుతుంది, 4 days పడుతుంది, ఎన్ని డేస్ పడుతుందో మాకు తెలియట్లేదు అని చెప్తున్నారు అంతే. సో అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. వైపున స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలియజేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం హోటల్స్ యొక్క పరిస్థితి అనేది కొంత అధ్వాన్నంగానే తయారవుతుందనే విషయం మనం గ్రౌండ్ లెవెల్ ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, ఇక వారు ఉద్రిక్తుల నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఈ గ్యాస్ సంక్షోభం వల్ల హోటల్స్ అదేవిధంగా కూడా హాస్టల్స్ చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. బట్ హైదరాబాద్కి చాలా వరకు కూడా జాబ్ చేసుకోవడానికి, చదువుకోవడానికి చాలా వరకు అందరూ కూడా హాస్టల్స్లో ఉండి చదువుకుంటుంటారు. అదేవిధంగా హోటల్ రంగాలపై కూడా చాలా వరకు కూడా కార్మికులు కానీ అందరూ ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడిపోయే పరిస్థితి. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 1 week లో వచ్చేది. బట్ ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చట్టాన్ని తీసుకొచ్చి, నిత్యావసరాల చట్టానికి సంబంధించి కూడా చట్టాన్ని తీసుకొచ్చి మొదటి వినియోగంగా కూడా నిత్యావసరం అయితే ఏదైతే దాన్ని సరఫరా చేయాలి, రవాణా రంగానికి మొదటి ప్రాధాన్యత, ఈ రెండింటికి కూడా మొదటి ప్రాధాన్యతని ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చిన పరిస్థితి. రైట్, మాట్లాడుతున్నాం. వరంగల్లో అసలు రియాలిటీ ఏంటి? సో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. ఇప్పటికే కూడా డిస్ట్రిబ్యూటర్స్ కొరత, అంటే కృత్రిమంగా కూడా కొరత సృష్టిస్తున్నారు. హోటల్స్ అన్ని కూడా మూతపడిపోయిన పరిస్థితి. అసలు హోటల్ యజమానులు ఏమంటున్నారు, చాలా వరకు కూడా 20% వరకు కూడా ప్రతి పెద్ద నగరాల్లో కూడా ఈ హోటల్స్ అన్ని కూడా మూసుకుపోయిన పరిస్థితి. అసలు హోటల్ యజమానులు ఏమంటున్నారు ప్రశాంత్? వరంగల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తెలంగాణలోని 2వ రాష్ట్ర రాజధానిగా పేరు గడించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే వరంగల్లో ఎక్కువగా టూరిస్టులు, విద్యార్థుల యొక్క NIT లాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం
వచ్చేటువంటి పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ సిటీకి వచ్చేటువంటి ఎక్కువగా టూరిస్టులు ఉండడంతో అయితే వీళ్ళంతా కూడా హోటల్స్ మీద ఆధారపడే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో ఎక్కువగా ఉరుకులు పరుగుల జీవితాలలో అనేక మంది కూడా టిఫిన్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అన్ని కూడా హోటల్స్ ను బేస్ చేసుకునే అనేక మంది జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే కరోనా కష్టకాలంలో కూడా ఆ గ్యాస్ సరఫరా అనేది నిత్యం సాగింది. కానీ ఇప్పుడు పశ్చిమాసియా దేశాలలో అటు ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల యుద్ధ నేపథ్యంలో మాత్రము అది చమురు నిక్షేపాలపైన తీవ్ర అంతరాయం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అయితే ఇప్పటికే అటు పలు దేశాలకు అటు ఓడల ద్వారా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్స్ కావచ్చు, గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా ఆ రవాణా మొత్తం వ్యవస్థ ఆగిపోవడంతో అయితే కొంత ఆ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా భారతదేశంలోని టాప్ సిటీస్ లో ఆ ముఖ్య పట్టణ నగరాలలోనైతే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, ఇటు ఎడ్యుకేషన్ సెంటర్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ పైన అయితే తీవ్ర కొరత ఉంది. ఇప్పటికే ఇటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తో పాటు మరికొద్ది రోజులలోనే ఇటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఆ నేపథ్యంలో ఇటు హాస్టల్స్ కావచ్చు, అటు హోటల్స్ లోనైతే అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ సంబంధించి 120 రూపాయలు ఆ అదనపు ఛార్జీలను వసూలు చేస్తూ గత వారము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక గుదిబండగా చూస్తే, ఇటు మరోవైపు ఇటు గ్యాస్ కొరత ఉండే అవకాశం ఉండడంతో అయితే అనేక మంది రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక విజయవాడ వెళ్దాము. విజయవాడలో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి అంటున్నారు. సో నిజంగా రియాలిటీ ఏ విధంగా ఉంది? హోటల్స్ అన్ని కూడా మూత పడిపోతే కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే కూడా వీళ్ళందరూ హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్న సంగతి. బట్ అదే విధంగా ప్రధాని మోదీ కూడా మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్తున్నా కూడా ఎందుకు ఈ కృత్రిమమైన కొరత వస్తోంది? సో మాట్లాడదాము. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కృత్రిమంగా కూడా చాలా హోటల్స్ కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా మూసేసిన పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా వరకు హోటల్స్ ఎప్పుడు కూడా మధ్యాహ్నం టైం రష్ గా ఉండాలి, బట్ చాలా వరకు అన్ని కూడా మూసుకుపోయినట్టుగా తెలుస్తుంది. సో విజయవాడలో రియాలిటీ ఏంటి? కొంత చెప్తున్న దానికి, గవర్నమెంట్స్ చెప్తున్న దానికి కూడా ఇక్కడ కొంత భిన్నంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏదైతే కొరతకు సంబంధించి, అదేవిధంగా కృత్రిమ కొరతకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ప్రజానీకాన్ని అలర్ట్ చేస్తూ సమాచారం అయితే అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక గ్యాస్ కి సంబంధించి కమర్షియల్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించినటువంటి అంశాలు, డొమెస్టిక్ గ్యాస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం, వినియోగదారులకు అవసరమైనటువంటి గ్యాస్ ని, గృహ అవసర గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక మిగిలినటువంటి కమర్షియల్ గ్యాస్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కి వస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఒకవైపు, ఇంకోవైపు ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా హోటల్ రంగం పైన ఇప్పటికే ప్రభావం చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి కొరత, గ్యాస్ కి సంబంధించినటువంటి కొరతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కృత్రిమ కొరతతో పాటుగా పెంచిన ధరలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తీవ్రస్థాయిలో హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో హోటల్కి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి భారం పెరగడం, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ధరలు పెరగడం, ఆ నిత్యావసర వస్తువుల ధరలో అత్యంత కీలకమైనటువంటి గ్యాస్ వినియోగానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ప్రజానికానికి అలర్ట్ చేస్తూ గ్యాస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, అదేవిధంగా అవసరమైనటువంటి వారికి గ్యాస్ ని అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గ్రాస్ రూట్ లో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం మనకి కొద్ది రోజులు మాత్రం తెలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇక నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో మా కరెస్పాండెంట్ సునీల్ అక్కడ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇప్పటికే చూసిన వార్ ఎఫెక్ట్ తో కూడా గ్యాస్ పై చాలా వరకు సంక్షోభం పడింది. హోటల్స్ అన్ని కూడా మూసివేసిన పరిస్థితి చూస్తున్నా. అంటే చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా కృత్రిమంగా కూడా కొరత సృష్టిస్తున్నారు, దాచిపెడుతున్నారు అంటే కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు నెల్లూరులో రియాలిటీ ఏంటి? అసలు నిజంగానే కూడా హోటల్స్ యజమానులు ఏమంటున్నారు అక్కడ? ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా గ్యాస్ కు సంబంధించి కొరత అయితే ఏర్పడిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అదే విధంగా
సూలూరుపేట, తడకు సంబంధించి కూడా ఇక్కడ కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా కంపెనీస్ అధికంగా ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రజలు అక్కడ కంపెనీలకు వెళ్లి జీవనం కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఒక్కొక్క కంపెనీకి సంబంధించి 10,000 మందికి మధ్యాహ్నం గాని సాయంత్రం పూట గాని భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా మనం చూస్తే కమర్షియల్ గ్యాస్ కొరతతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కంపెనీకి వెళ్లకుండా కూడా నిలిచిపోతున్న పరిస్థితి, మరి కొంతమంది ఇంటి నుండి కూడా క్యారియర్ పెట్టుకెళ్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు సిటీకి సంబంధించిన హోటల్ కి సంబంధించి మనం చూస్తే కూడా ఇట కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ఇబ్బందులు లేదని చెప్తున్నప్పటికీ నెల్లూరు సంబంధించి ప్రధానంగా ఈ గ్యాస్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏజెన్సీలకు సంబంధించి ఈ గ్యాస్ కొరతను ఏర్పాటు అంటే కృత్రిమంగా గ్యాస్ మీద అధిక రేట్లు పెంచి బ్లాక్లు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బ్లాక్లు అమ్ముతున్న గ్యాసులపై కూడా జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులకి ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి హోటల్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్ లీడర్ కి సంబంధించి కూడా ఒక అర్జీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 120 రూపాయలు పెంచడం, అదేవిధంగా వంట గ్యాస్ పై కూడా 60 రూపాయలు పెంచడం, ఇది ఒకవైపు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంటే ఈ గ్యాస్ కు సంబంధించి కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో హోటల్స్ లో వాడడానికి అదేవిధంగా హాస్టల్స్ కి సంబంధించి కానీ ప్రధానంగా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కానీ కమర్షియల్ గ్యాస్ ప్రధానంగా ఉంటుంది. ఇలాంటి కమర్షియల్ గ్యాస్ పై ఒక్కొక్క సిలిండర్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన భారం కాకుండా కూడా 200 నుండి 300, 500 నిత్యావసరం అయితే 1000 రూపాయలు కూడా అదనంగా డబుల్ ఛార్జెస్ పెట్టి కూడా ఈ కమర్షియల్ గ్యాస్ ని కొనుగోలు చేసుకున్నారు. కొన్ని హోటల్స్ కి బ్లాక్ లో కూడా దొరకకపోవడంతో కొన్ని హోటల్స్ మూసేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురై ఇంటికెళ్ళిపోతున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, అయితే మనం చూసాం ఇప్పటి వరకు కూడా గ్యాస్ సంక్షోభానికి సంబంధించి జిల్లాల వారీగా కూడా ఎటువంటి సంక్షోభం పడింది, అదేవిధంగా హోటల్ రంగం పైన హాస్టల్స్ రంగం పైన చాలా వరకు కూడా ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ రియాలిటీ భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ లైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ